హలో యానిమీ ఫ్యాన్స్, నేను వచ్చేసి ఐ గాట్ చీట్స్ కిల్ ఇన్ అనదర్ వరల్డ్. ఐఎమ్ బికమింగ్ అన్రైవల్ ఇన్ ద రియల్ వరల్డ్. ఎపిసోడ్ 4 ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎపిసోడ్ 3 ఎండింగ్ సీన్లో వచ్చేసి అలెక్సియా అనేది మన యువక్ అనేది మ్యారేజ్ ప్రపోజల్ అని చేస్తానమాట. చేసినప్పుడు ఇప్పుడు ఎపిసోడ్ 5 స్టార్టింగ్లో వచ్చేసి ఆ విధంగా చేసినందుకు అక్కడ ఉన్న సోల్జర్ అనేది అలెక్స్ దగ్గర వెళ్ళి, మీరు ఈ విధంగా ఎలా మాట్లాడతారు, మీరు వచ్చేసి ఒక ప్రిన్సెస్, అదేవిధంగా అతను మిమ్మల్ని సేవ్ చేసినందుకు మీరు ఈ యొక్క విధంగా ఎలా అతనికి మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు అంటారనమాట. అప్పుడు వచ్చేసి అలెక్సియా అంటుంది, నేను వచ్చేసి అతనికి లవ్ ఫస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి నేను వచ్చేసి అతన్ని లవ్ చేస్తున్నాను అని చెప్తాను అనమాట. అప్పుడు వచ్చేసి యూ అంటాడు, ఇక్కడ ఉన్న సేఫ్ కాదు, మీరు వచ్చేసి తొందరగా నాకు ఇంటికి రండి అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న వ్యక్తులందరూ యూ వచ్చేసి ఈ యొక్క ఫారెస్ట్లో ఉంటాడని వాళ్ళందరూ కొంచెం షాక్ అయ్యి వాళ్ళందరూ యూతో తన ఇంటికి అనేది వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు మన యూ అనేది వాళ్ళకని టీ అనేది సర్వ్ చేస్తాడు. సర్వ్ చేసినాక అక్కడ ఉన్న ఒక సోల్జర్ అనేది మన యూ దగ్గరికి వచ్చి, నేను వచ్చేసి అలెక్సియా కింగ్డమ్ యొక్క క్యాప్టెన్ అని చెప్తారనమాట. అదేవిధంగా మన అలెక్సియా కూడా తన ఒక ఇంట్రడక్షన్ అనేది ఇస్తుంది. నేను వచ్చేసి అలెక్సియా కింగ్డమ్ యొక్క ఫస్ట్ ప్రిన్సెస్ అని చెప్తానమాట. అప్పుడు వచ్చేసి మన యూ అనేది ఒక మాటలు విని షాక్ అవుతారనమాట. సారీ, నేను వచ్చేసి మీతో అనేది ఫ్రాంక్గా మాట్లాడాను, మీతో నార్మల్గా మాట్లాడడం, మీరు వచ్చేసి ప్రిన్సెస్ అని నాకు తెలియదు అంటారనమాట. అప్పుడు వచ్చేసి ఆ ఒక సోల్జర్ అనేది, ఏం పర్వాలేదు, మీరు వచ్చేసి నా ఒక ప్రాణాలు కాపాడారు కాబట్టి మీరు ఏం పర్లేదు ఫ్రాంక్గా మాట్లాడినందుకు అంటారనమాట. అప్పుడు వచ్చేసి అతను అంటారనమాట, మీ పేరు ఏం పేరు అని అడుగుతారనమాట ఆ ఒక సోల్జర్ అనేది. అప్పుడు మన ఒక యూఏ అంటాడు, నా పేరు యూయా తెంజోరా అనేసరికి ఆ ఒక సోల్జర్ అనేది, మీ యొక్క పేరుతో మా ఒక దేశంలో ఎవరు లేరు అంటారనమాట. అప్పుడు ప్రిన్సెస్ అలెక్సీ అంటుందన్నమాట ఆ క్యాప్టెన్ తోటి, ఇతను వచ్చేసి వేరే దేశం నుంచి వచ్చుంటాడు కాబట్టి ఇతని పేరు అనేది మనకు తెలియదు, ఇతను వచ్చేసి రాయల్ ఫ్యామిలీ నుంచి రావచ్చు అంటదనమాట. అప్పుడు వచ్చేసి ఆ ఒక సోల్జర్ కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట, ఇతను వచ్చేసి వేరే దేశపు స్పై అయి ఉంటాడా అని అనుకుంటాడు అనమాట. కానీ నార్మల్ అయిపోతాడనమాట. అప్పుడు వచ్చేసి మన యూయా తెంజోర్ అంటాడు, మీరు వచ్చేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, అప్పుడు వచ్చేసి ఆ ఒక్క సోల్జర్ అంటాడనమాట, మా ఒక ప్రిన్సెస్ అనేది మీరు కాపాడు కాబట్టి మా ఒక ప్రిన్సెస్ అనేది మీకు అనేది థ్యాంక్స్ చెప్పనీకి అనేది వచ్చాము అని చెప్తానమాట. అప్పుడు వచ్చేసి ఆ ఒక ప్రిన్సెస్ అనేది యూఏ దగ్గరికి వెళ్ళి, మీరు మన ప్రాణాలు కాపాడినప్పుడు నేను వచ్చేసి కళ్ళు తిరిగి కింద పడిపోయాను కదా, అప్పుడు వచ్చేసి మీకు అనేది థ్యాంక్ చెప్పలేకపోయాను, అందుకే మీకు దగ్గరికి వచ్చి మీకు అనేది థ్యాంక్స్ చెప్పాలనుకున్నారని చెప్పేసి మన ఈ దగ్గరకు వెళ్తానమాట. వెళ్ళి అంటుందన్నమాట, మీరు నన్ను ఆ రోజు కాపాడినా కానీ మీరే నాకు గుర్తుకొస్తున్నారు, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి మళ్ళీ మీరు వచ్చి నన్ను మ్యారేజ్ చేసుకుంటారని అడుగుతానమాట. అప్పుడు వచ్చి మన ఇవి అంటారనమాట, ఇది కొంచెం ఫ్రాంక్గా లేదు, మీరు కలిసిన 10 మినిట్స్కే నన్ను వచ్చేసి మ్యారేజ్ చేసుకోమని ఎలా అడుగుతున్నారు అంటారనమాట. అప్పుడు వచ్చేసి ప్రిన్స్ అలెక్సీ అంటుంది, అయితే మనం వచ్చేసి ఫ్రెండ్గా స్టార్ట్ చేస్తూ మన యొక్క లవ్ అనేది ముందుకు తీసుకెళ్దామంటది అనమాట. అప్పుడు వచ్చేసి మన యువ కూడా సర్లే ఫ్రెండే కదా అనుకొని ఫ్రెండ్గా ఒప్పుకుంటారు అనమాట. ఒప్పుకునేసరికి ఆమె వచ్చి చాలా సంతోషిస్తుంది అనమాట. సంతోషించిన తర్వాత అక్కడ ఉన్న ఒక క్యాప్టెన్ అనేది దగ్గుతూ, అక్కడికి వచ్చిన మా పని అనేది అయిపోయింది, మా ప్రిన్సెస్ అలెక్సీ అనేది మీకు అనేది థ్యాంక్స్ చెప్పి నీకు వచ్చిన పని అయిపోయింది, దాంతోపాటు మాకు అనేది ఇంకొక పని కూడా మిగిలిందని చెప్తారనమాట. చెప్పేసి అది వచ్చేసి ఆ ఒక పని అనేది మన యువక్ అనేది చెప్పేస్తారనమాట. చెప్పేసి అనేది అక్కడ ప్రిన్సెస్ అలెక్సీ అతని పాటు వచ్చిన సోల్జర్ అనేది వెళ్ళిపోతుంటారు అనమాట. వెళ్ళిపోతున్నప్పుడు ప్రిన్సెస్ అలెక్సీ అంటుందన్నమాట, నేను మిమ్మల్ని మళ్ళీ కలిసినప్పుడు అనేది మీ యొక్క మనసును అనేది గెలుచుకుంటాను, మీ యొక్క మనసుని మళ్ళీ గెలుచుకుంటా అని చెప్తూ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి ఆ ఒక సోల్జర్ చెప్పిన మాట అనేది మన యువక్ అనేది గుర్తు వస్తాయి అనమాట. ఆ ఒక సీన్ అనేది చూద్దాం. మన యువక్ అనేది ఒక సోల్జర్ ఏం చెప్తారంటే, అతను వచ్చేసి మిమ్మల్ని వచ్చేసి మా యొక్క మహారాజా అనేది కలవనీకి పిలిచారు, అదేవిధంగా మీరు వచ్చేసి ప్రిన్స్ అలెక్సీని కాపాడారు కాబట్టి మీకు వచ్చేసి మా యొక్క మహారాజాని మేము వెల్కమ్ చేశారు, దాంతోపాటు అనేది మీరు కన్ఫామ్గా రావాలి అని చెప్తారనమాట. అప్పుడు మన యువ అంటాడు, నాకు కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి నేను వచ్చేసి కొండ తర్వాత వస్తాను అని చెప్పేసరికి అక్కడ ఉన్న క్యాప్టెన్ అనేది, సరే మీరు అనేది కొండ తర్వాత రండి, కానీ మీరు వచ్చేసి కన్ఫామ్గా రావాలి, ఇది వచ్చేసి మా ఒక మహారాజా అనేది మీకు అనేది చెప్పమన్నారు అని చెప్పేసి వాళ్ళు అనేది ఈ యొక్క సీన్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. అప్పుడు నెక్స్ట్ సీన్లో వచ్చేసి ఒక కింగ్డమ్లో అనేది ఒక రూమ్లో అనేది ఒక వ్యక్తి అనేది చాలా కోపంగా ఉంటాడు అనమాట. అతని దగ్గర కానీ ఒక వ్యక్తి అనేది వచ్చేసి మన ఛాన్స్ అనేది మిస్ అయిపోయిందని చెప్పేసరికి, అది ఈ యొక్క ఛాన్స్ కూడా మిస్ చేశారా అంటారనమాట. అప్పుడు వచ్చేసి నన్ను క్షమించండి, మన ఒక సోల్జర్స్ కూడా పంపించాను, వాళ్ళు వచ్చేసి అలెక్సీ యొక్క సోల్జర్స్ అనేది మన సోల్జర్స్ అనేది వేరు చేశారు, కానీ అక్కడ ఉన్న మాస్టర్స్ అనేది మన ఒక సోల్జర్స్ అనేది చంపేయడం వల్ల ఆ ఒక అలెక్సీ అనేది మిస్ అయిపోయింది అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి ఆ ఒక కోపంగా ఉన్న వ్యక్తి అంటే, ఇప్పుడు అలెక్సా బతికే ఉందా అనేసరికి బతికే ఉందని చెప్పేసరికి అతను చాలా కోపంగా, నీకు ఇచ్చిన ఛాన్స్ అనేది మిస్ చేసావు అని చెప్పేసి, నీకు ఇంకోసారి అనేది ఒక ఛాన్స్ అనేది దొరకదు అని చెప్పేసి అనమాట. చెప్పేసి అతను అనేది ఒక మాస్క్ తీసి అతను అంటాడనమాట, అతను ఒక మాస్క్ పెట్టుకుని ఉంటాడు, అతను ఆ మాస్క్ తీసి అంటాడు, అలెక్సా నీ వల్ల ఒక జీవితం అనేది ఖరాబ్ అయిపోయింది, నేను బతకనివ్వనని చెప్పేసాను. నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన ఈ యొక్క వరల్డ్లో చూస్తాం, మన యూఏ అనేది ఒక డేట్ అనేది నోట్ చేస్తూ ఉంటారు అనమాట క్యాలెండర్లో వచ్చేసి. ఎందుకంటే ఆ ఒక డేట్ అనేది మన యూఏ అనేది ఆ కింగ్డమ్ రాజుని కలవాలి కదా, అందుకే ఆ ఒక డేట్ అనేది నోట్ చేస్తారనమాట, మర్చిపోతానేమో అని. ఆ విధంగా నోట్ చేసి మన యూఏ అనేది స్కూల్కి అనేది వెళ్తుంటాడు. మనకు అప్పుడే తెలుస్తున్నాడు యూఏ అనేది ఆ ఓసో అకాడమీలో అనేది జాయిన్ అయిపోయాడని. ఆ ఓసో అకాడమీ యూనిఫామ్ అనేది వేసుకొని అతను అనేది వెళ్ళిపోతుంటారు అనమాట.
వెళ్తున్నప్పుడు అక్కడ చాలామంది అమ్మాయిలు అదైతే చాలామంది చూస్తూ ఉంటారు అన్నమాట. రియో అనేది రోడ్డు మీద వెళ్తుంటే చూసి అతను ఒక మోడలా లేకపోతే ఒక హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా బాగున్నాయని అలానే కామెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా మన రియో అనేది ఆ ఒక స్కూల్కి అనేది వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత స్కూల్లో అనేది అతను అనేది చైర్మన్ ఆఫీస్కి అనేది వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక చైర్మన్తో అనమాట, నేను వచ్చి ఈ యొక్క స్కూల్లో అనేది జాయిన్ అవుతున్నా అని చెప్తాను అనమాట. చెప్పినప్పుడు ఆ ఒక చైర్మన్ కూడా నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి కంగ్రాచులేషన్ చెప్పేసి అతను వచ్చేసి నువ్వు స్కూల్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు అనమాట. అతను కానీ చాలా బిజీ వర్క్ ఉందని అతను అనేది చాలా తొందరగా వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు మన యూఏ అనేది ఆ కవడ మేడం అనేది యూఏ అనేది తన క్లాస్లో కానీ తీసుకెళ్ళి అతను క్లాస్ మెంబర్తో అంటుంది అనమాట. యూఏ వచ్చేసి మన క్లాస్లోనే జాయిన్ అయ్యాడు, ఈ రోజు నుంచి మన క్లాస్ మెంబర్గా మారిపోయాడు యూఏ వచ్చేసి చెప్తాను అనమాట. అప్పుడు రియో అనేది చూసి నవ్వుతూ ఉంటాడు అనమాట, స్మైల్ ఇస్తాడు అనమాట చిన్నగా. నెక్స్ట్ సీన్లో చూసినట్లయితే నెక్స్ట్ సీన్లో వచ్చేసి గేమ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే అతను క్లాస్మేట్స్ అనేది గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మన రియో అనేది ఫుట్బాల్ అనేది చాలా స్పీడ్గా అనేది షూట్ చేశారనమాట. అప్పుడు వచ్చేసి ఒక షూట్ చేసిన ఒక బాల్ అనేది తొందరగా గోల్లోకి అనేది వెళ్ళేసరికి అక్కడ ఉన్న అమ్మాయిలు అనేది చాలా పిచ్చెక్కిపోతారు అనమాట. మన రియో ఒక స్టైల్ చూసి, ఒక ఫుట్బాల్ ఆడే విధానం చూసి. అప్పుడు వచ్చేసి ఒక అమ్మాయి అనేది మన యూఏ దగ్గరికి వచ్చి నువ్వు వచ్చేసి ఆడవా ఈ యొక్క ఫుట్బాల్ అనేసరికి మన యూఏ అంటే నాకు వచ్చి స్పోర్ట్స్ ఇంకా రాలేదు, వచ్చినాక నేను కూడా ఆడతానని చెప్తాను అనమాట. అప్పుడు వచ్చేసి నా పేరు వచ్చేసి ఐడే కజామా అని చెప్పేసి మన యూఏ పక్కన వచ్చి కూర్చుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మన యూఏ కూడా నీతో కలిసి చాలా సంతోషంగా ఉంది కైడే కజమా అంటారనమాట. అప్పుడు వచ్చేసి ఆమె కైడే కజమా అంటే నా పేరు కైడే కజమా అని పిలువకు, నన్ను వచ్చేసి కైడే అని పిలువ అని చెప్తాను అనమాట. అప్పుడు మన యూఏ కూడా సరే కైడే అనేసరికి ఆమె కూడా కొంత సంతోషించి వాళ్ళు ఆడే ఫుట్బాల్ మ్యాచ్ అని చూస్తుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మన రియో అనేది ఫుట్బాల్ అనేది పాస్ చేస్తూ వెళ్తున్నప్పుడు తన ముంగడు కానీ చాలా మంది అనే ప్లేయర్స్ తన ముంగడికి వస్తారనమాట. అతను వచ్చేసి అప్పుడు అతని మైండ్ యూజ్ చేసి అతను అనేది ఆ ఒక ఫుట్బాల్ అనేది బ్యాక్ సైడ్ అని కిక్ చేస్తారనమాట. కిక్ చేసిన వెంటనే అతను ఇంకో ప్లేయర్కి అనేది వెళ్తానమాట. అతను వచ్చేసి అతని పేరు అనేది మనకు తెలియదు కాబట్టి గైస్ మనం వచ్చేసి ఎల్లో కలర్ హెయిర్ అని పిలుద్దాం. అతను అనేది మన రియో అనేది బాల్ అనేది పాస్ చేస్తాడు. పాస్ చేసిన వెంటనే ఆ ఎల్లో కలర్ వ్యక్తి అనేది ఒక బాల్ అనేది రిసీవ్ చేసుకుంటారు అనమాట. రిసీవ్ చేసుకుని అతను అనేది పాస్ చేస్తూ అనేది ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు అతను అంటారు అనమాట, నేను వచ్చేసి కొత్త ట్యాకిల్ యూజ్ చేస్తూ ఇప్పుడు అనేది బాల్ అనేది గోల్లో వేస్తాడని చాలా గట్టిగా అంటూ అతను అనేది ఆ ఒక బాల్ అనేది కిక్ చేస్తాడు అనమాట. కిక్ చేసిన వెంటనే ఆ ఒక బాల్ అనేది గోల్లోకి వెళ్ళకుండా మన కైడే దగ్గరికి అనేది తాకపోతాను అనమాట. మన కైడే మీదకి అనేది వెళ్తాను అనమాట ఆ బాల్ అనేది. అప్పుడు వచ్చేసి మన యూఏ అనేది ఒక బాల్ అనేది నోటీస్ చేస్తాను అనమాట, మన కైడే తాకుతుందని నోటీస్ చేసి మన యూఏ అనేది డైరెక్ట్ ఫ్లై చేసి ఒక బాల్ అనేది కిక్ చేశారనమాట. కిక్ చేసిన వెంటనే ఒక బాల్ అనేది డైరెక్ట్ అనేది చాలా స్పీడ్గా వెళ్తూ గోల్లోనే పడతానమాట. పడిన వెంటనే అక్కడ ఉన్న వ్యక్తులందరూ ఆ గోల్ పడిన విధానం చూసి వాళ్ళని షాక్ అవుతారు. వెంటనే అప్పుడు మన యూఏ అనేది కైడే దగ్గరికి వెళ్ళి కైడే నీకు ఏం కాలేదు కదా కైడే అనేసరికి మన కైడే కూడా నాకు ఏం కాలేదు అని చెప్తానమాట. అప్పుడు వచ్చేసి ఆ ఒక ఎల్లో కలర్ హెయిర్ ఉన్న వ్యక్తి అనేది మన కైడే దగ్గరికి వచ్చి నీకు ఏం కాలేదు కైడే, నాకు క్షమించు, నేను కావాలని చేయలేదు, నన్ను క్షమించు అంటారనమాట. అప్పుడు వచ్చేసి కైడే అంటున్నప్పుడు నాకు ఏం కాలేదు, నేను కూడా సేఫ్ అయ్యాను, నన్ను వచ్చేసి యూఏ కాపాడు, నువ్వు వచ్చేసి యూఏకి థ్యాంక్స్ చెప్పనేసరికి ఆ ఒక ఎల్లో కలర్ వ్యక్తి అనేది మన యూఏ దగ్గరికి వెళ్ళి మన యూఏతో చాలా థ్యాంక్స్ యూఏ అని చెప్తారనమాట ఆ ఒక ఎల్లో కలర్ వ్యక్తి అనేది. అప్పుడు ఆ ఎల్లో కలర్ వ్యక్తి మళ్ళీ అంటాడు, నీ వల్ల మేము వచ్చేసి ఇద్దరం సేవ్ అయ్యాం, ఎందుకంటే కైడేకి ఏమనంటే చాలా ప్రాబ్లంలో పడేవాని అంటారనమాట. అప్పుడు వచ్చేసి మన రియో అనేది యూఏ దగ్గరికి వచ్చి నువ్వు ఎలా చేసావు యూఏ అని అడుగుతారు అనమాట. అప్పుడు యూఏ కూడా చాలా సైలెంట్గా ఉంటారు అనమాట, ఏం చెప్పాడు. అప్పుడు వచ్చేసి ఖైరే అంటాడు, ఇతను వచ్చేసి అకినా ఇచ్చినావు అనమాట, ఇతని పేరు వచ్చేసి, ఇతను వచ్చేసి మన క్లాస్మేట్, ఇతను కూడా నీకు ఫ్రెండ్ లాగానే అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి మన యూఏ కూడా నార్మల్గా అతను చూస్తుంటారు అనమాట. అప్పుడు అతను అంటారు అనమాట, నేను వచ్చేసి అకినా ఇచ్చినా, నేను వచ్చేసి క్లాస్లో చాలా హ్యాండ్సమైన వ్యక్తిని, అలాగే నేను చాలా టాలెంటెడ్ అయిన వ్యక్తిని అతనే పొగుడుకుంటూ ఉంటారు అనమాట. చాలా పొగుడుతున్నప్పుడు అంటాడు అనమాట, అకినా ఇచ్చిన అంటాడు, నేను వచ్చేసి క్లాస్ టాపర్ని, అదేవిధంగా వచ్చేసి స్పోర్ట్స్లో చాలా టాలెంట్ అయిన వ్యక్తిని, నేను చాలా టాలెంట్ అయిన వ్యక్తి అనేసరికి ఆ రియో అలాగే అక్కడ ఉన్న చాలా మంది వ్యక్తులు అని నవ్వుతుంటారు అనమాట. యూఏ కూడా నవ్వుతున్నప్పుడు అర్థమైపోతుంది అనమాట, ఎందుకంటే అకినా ఇచ్చిన చాలా టాలెంట్ అయిన వ్యక్తి అయి ఉంటే మన కైడే మీదకి బాల్ ఎలా పడుతుంది అని నవ్వుతూ ఉంటారు అనమాట. వాళ్ళ దీనిలో వచ్చేసి కౌరి అనేది నడుస్తూ అనేది వెళ్తుంటారు అనమాట. తను వచ్చి చేంజ్ రూమ్ కన్నా చేంజ్ చేసుకుని అనేది వెళ్తూ ఉంటుంది అనమాట డ్రెస్ అనేది. అప్పుడు చేంజ్ రూమ్లో ఉన్న గర్ల్స్ అందరూ అనేది యూఏ గురించి అనేది మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఏమంటారంటే యూఏ చాలా హ్యాండ్సమ్, అతను చాలా టాలెంట్ అయిన వ్యక్తి అని పొగుడుతూ ఉంటారు అనమాట. అప్పుడే కౌరి అనేది లోపలికి వస్తూ మళ్ళీ ఏం చేశాడు యూఏ అని అంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి కౌడే అనేది యూఏతో కౌరితో అంటుంది అనమాట. కౌడే అంటుంది, నన్ను యూఏ అనేది సేవ్ చేశాడు, బాయ్స్ అందరూ ఫుట్బాల్ ఆడుతున్న టైంలో వచ్చేసి ఒక బాల్ నాకు తాకే మూమెంట్లో వచ్చేసి యూఏ వచ్చేసి ఒక బాల్ని కిక్ చేసి చాలా స్పీడ్గా గోల్ చేశాడు, అదేవిధంగా దాన్ని సేవ్ చేశాడని చెప్తానమాట. అప్పుడు వచ్చి మన కౌరికి అనేది ఏం అర్థం కాదనమాట. అప్పుడు వచ్చేసి ఉన్న కౌడి అంటుంది అనమాట, యూఏ వచ్చేసి మన కైడెన్ అనేది సేవ్ చేశాడు, తను ఏం చేశాడంటే తను వచ్చేసి మన బాయ్స్ అందరూ ఫుట్బాల్ ఆడే టైంకి అనేది ఆ ఒక బాల్ అనేది మన కౌడికి తాకే మూమెంట్లో యూఏ వచ్చేసి ఆ ఒక బాల్ని కిక్ చేసి మన కౌడి అనేది సేవ్ చేశాడు, అదేవిధంగా ఆ ఒక బాల్ అనేది గోల్ కూడా చేశాడు అనేసరికి ఈ కౌరి అనేది చూసి షాక్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి కౌడి అంటుంది, ఇది వచ్చేసి ఒక సూపర్ హ్యూమన్ మాత్రమే చేయగలుగుతాడని చెప్తానమాట. అప్పుడు వచ్చేసి కౌరి అలాగే కైడా అనేది మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి ఒక అమ్మాయి అంటుంది అనమాట, యూఏ అనేది గర్ల్ ఫ్రెండ్ ఉండి వచ్చేసరికి కౌరి అలాగే కైడా అనేది ఉండరు అని గట్టిగా అనేసరికి అక్కడ ఉన్న గర్ల్స్ అందరూ అలా దిక్కని చూస్తారు, వాళ్ళు సైలెంట్ అయిపోతారు అనమాట. అప్పుడు అక్కడ ఉన్న గర్ల్స్ అందరూ అంటారు అనమాట,
అనమాట. మీకు ఏమైనా చెప్పాడు అయ్యా ఏమన్నా అతను గర్ల్ ఫ్రెండ్ లేదనేసరికి అప్పుడు వచ్చేసి కౌరి అని కొంచెం డిప్రెషన్గా ఫీల్ అవుతాడు, కొంచెం బాధపడతాను అనమాట తను వచ్చేసి. నెక్స్ట్ సీన్లో వచ్చేసి యూయా వచ్చేసి క్లాస్ అనేది వింటూ ఉంటారు అనమాట. కింద గ్రౌండ్లో వచ్చేసి కౌరి అనేది గేమ్స్ అనేది ఆడుతూ ఉంటారు అనమాట. మనం ఇప్పుడు యూని చూసి కౌరి అనేది హాయ్ అని చెప్తారనమాట. మీకు చెప్పేసరికి మన యూ కూడా దానికనే హాయ్ చెప్పేశారనమాట. అప్పుడు వచ్చేసి గేట్ అనేది ఇరిగిపోతుంది అనమాట. ఇక్కడికి వెళ్ళిన చాలా మంది బైకర్స్ అనేది లోపలికి వస్తుంటారు అనమాట. లోపలికి వస్తున్నప్పుడు మన అక్కడ మీద ఉన్న యూ క్లాస్మేట్స్ అందరూ వాళ్ళని చూస్తుంటారు అనమాట. చూసినప్పుడు అక్కడ ఉన్న క్లాస్లో ఒక స్టూడెంట్ అంటారు అనమాట, వీళ్ళు వచ్చేసి రెడ్ కార్డ్ బైకర్స్ పెద్ద గ్యాంగ్స్టర్స్ అని చెప్తారు అనమాట. చెప్పినప్పుడు యూ అలాగే ఉన్న క్లాస్మేట్స్ అందరూ కింద చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి వాళ్ళందరూ అనేది ముందుకు అనేది వెళ్తున్నప్పుడు అక్కడ వచ్చేసి మన కౌరి అనేది వాళ్ళందరూ ఆపేసి ఇప్పుడు వచ్చేసి చైర్మన్ కూడా లేడు స్కూల్లో వచ్చేసి మీరు ఎందుకు వచ్చారు లోపలికి అనేసరికి అక్కడ ఒక బైకర్ అనేది ఆమె చూస్తూ నువ్వే కదా అని చెప్పేసరికి అప్పుడు ఆమె ఏం అర్థం కాదనమాట. అప్పుడు వచ్చేసి ఇయో ఒక బ్రదర్ అలాగే సిస్టర్ అనేది చూపిస్తారనమాట. వాళ్ళు వచ్చేసి అందరూ అనేది తీసుకొని వస్తారు. అప్పుడు ఒక బైకర్ అంటాడు వీళ్ళే కదా మేము ఏడిపించింది అనేసరికి అప్పుడే మన కౌరి అనేది వాళ్ళని చూస్తారనమాట. అప్పుడు వచ్చేసి ఇయో ఒక బ్రదర్ అలాగే సిస్టర్ అనేది ఉంటారనమాట. అక్కడ వచ్చేసి వాళ్ళని చూసి మీరెందుకు ఇక్కడ చేస్తున్నారు ఇక్కడేం చేస్తున్నారు అనేసరికి అప్పుడు వచ్చేసి ఈ యొక్క బ్రదర్ అలాగే సిస్టర్ అనేది మనం చాలా వరకు ఇబ్బంది పెట్టింది, అదేవిధంగా వచ్చి మనం చాలా వరకు ఇన్సల్ట్ చేసింది అని చెప్తారు అనమాట. అప్పుడు వచ్చేసి కౌరి అంటుంది అసలు మీ ఇక్కడ ఏం పని, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అనేసరికి కౌయ్య వాళ్ళ బ్రదర్ సిస్టర్ అంటారు నువ్వు వచ్చేసి మా పనికిరాని మా కన్నయ్య నువ్వు వచ్చేసి మీ యొక్క స్కూల్లో జాయిన్ చేసావు, అదేవిధంగా మమ్మల్ని వచ్చేసి స్కూల్లో రానియలేదు అని అంటూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి కౌరి అంటుంది నువ్వు వచ్చేసి ఏం చేయలేవు, ఇప్పుడు వచ్చేసి పోలీసు వస్తారు కొంచెం టైం అయితే అని చెప్పేసరికి అందులో నేను వచ్చేసి మీ కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తాము అని చెప్తారనమాట ఈ యొక్క బ్రదర్ అలాగే సిస్టర్. అప్పుడు వచ్చేసి అక్కడ బైకర్స్ అనేది చెప్తారనమాట తీసుకురాని అని చెప్పేసరికి ఒక బైకర్స్ అనేది కౌరి అనేది తీసుకురానికి అనేది వెళ్తుంటారు అనమాట. ఈ యొక్క సీన్ అనేది మన యూ అనేది మించాలని చూస్తుంటారు అనమాట. చూస్తున్నప్పుడు అనేది యూ అనేది తనకు కాపాడుకొని కానీ వెళ్దాం అనుకుంటారు అనమాట. తనకు ఒకసారి ఆగిపోతారు అనమాట. ఆగిపోయి చాలా భయపడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే అప్పుడు తను వచ్చి చాలా వరకు అనేది తనని చాలా మంది ర్యాగింగ్ చేస్తుంటారు కాబట్టి తను కొంచెం భయపడతారు అనమాట. భయపడి తను వచ్చేసి కొంచెం నార్మల్ అవుతూ నేను వచ్చేసి వేరే వాళ్ళు చాలా వరకు పెద్ద పెద్ద మాస్టర్ని చంపాను, నేను వచ్చేసి వీళ్ళని ఎంత అనుకుంటూ తను వచ్చేసి తనకు కొంచెం నార్మల్ అయి తను వచ్చేసి తన నిగ్రహాన్ని కోల్పోకుండా తన ఒక మైండ్ అనేది కంట్రోల్ చేసుకుంటూ తను వచ్చేసి కౌరి అనేది కాపాడాలని తను వచ్చేసి కిటికీ దగ్గరికి అనేది వెళ్ళి కిటికీ మించాలని దుంకపోతారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న కైడా అనేది ఈ యూఐ వచ్చేసి 4th ఫ్లోర్ యూఐ అని అందరు గట్టిగా పిలుస్తారు అనమాట. పిలిచేసరికి మన యూఐ అనేది కిందికి అనేది దుంకేస్తారు అనమాట. దుంకేసేసరికి అక్కడ ఉన్న కౌడే అనేది భయపడుతూ అనేది కిందికి చూస్తారనమాట. చూస్తారు అక్కడ మన యూఐ వచ్చి చాలా నార్మల్గా ఉంటారు అనమాట. చాలా స్పీడ్గా నడుస్తూ తను వచ్చేసి కౌరు అనేది కాపాడుకోనికి అనేది వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్తున్నప్పుడు తను వచ్చేసి అక్కడ చాలా మంది బైక్ రైడర్స్ అనేది మన యూఐ మీద కానీ అటాక్ చేయడానికి అనేది వస్తూ ఉంటారు అనమాట. అప్పుడు మన యూఐ ఏం చేస్తారంటే తను ఒక స్కిల్ అనేది యూజ్ చేస్తాను వచ్చేసి ఒక టెలిపోర్ట్ అనేది అవపడుతారు అనమాట. వాళ్ళందరికీ చాలా స్పీడ్గా రన్ అవుతూ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అనేది ఒక్కసారి పక్కన నెట్టేస్తారు అనమాట. నెట్టేసి తను వచ్చేసి చాలా స్పీడ్గా అనేది ఒక బైక్ రైడర్ ఒక లీడర్ దగ్గర వెళ్ళి తనని కొట్టబోతూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి ఒక బైక్ లీడర్ అనేది యూఎన్ కూడా కొట్టబోతుంటే మన యూ వచ్చి తను ట్యాకిల్ చేస్తానని కొడతారు అనమాట. కొట్టేసినప్పుడు మన యూ అనేది కౌరిని ఎక్కడ ఉందో చూస్తారు. కౌరిని అనేది అక్కడ ఉన్న వాళ్ళందరినీ తను తొందరగా పట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మన యూ అనేది తను కాపాడాలని తను ముందుకు వెళ్తున్నప్పుడు ఒక చాలా అడ్డుకున్న వ్యక్తి అనేది తన అనేది ఆపనికి అనేది వస్తారనమాట. అతను వచ్చేసి మన యూ మీకు అనేది చాలా స్పీడ్గా వస్తారు. మన యూ అనేది తన ఒక చేతితో తను పట్టుకొని తన అనేది వెనుక పడేశారు అనమాట. పడేసిన వెంటనే అతను వచ్చేసి కింద పడిపోతారు అనమాట. పడిపోయిన వెంటనే అక్కడ ఉన్న బైక్ రైడర్ ఒక లీడర్ అనేది తను వచ్చేసి తన బైక్ అనేది వేసుకొని మన యూఎంఈ కానీ అటాక్ చేయడానికి కానీ వస్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి మన యూఎన్ తన నుంచి తప్పించుకొని తనని కూడా కొంచెం కింద పడేస్తారు అనమాట. కింద పడేసిన వెంటనే అతను కూడా చాలా వరకు గాయాలు అవుతాయి. అప్పుడు వచ్చేసి అక్కడికనే పోలీసులు అందరూ వస్తారనమాట. వచ్చేసి అక్కడ ఉన్న బైక్ రైడర్స్ అందరినీ వాళ్ళని అరెస్ట్ చేసి అనేది వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మన ఈ యొక్క బ్రదర్ అలాగే సిస్టర్ని కూడా వాళ్ళని అరెస్ట్ చేసి అనేది తీసుకొని వెళ్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి ఒక బైక్ రైడర్ అనేది తిడుతుంటారు అనమాట. ఈ యొక్క బ్రదర్ అలాగే సిస్టర్ అనేది ఏమంటారంటే వాళ్ళు వచ్చేసి ఈ యొక్క బైక్ రైడర్స్ అనేది చాలా వేస్ట్, వీళ్ళు వచ్చేసి ఏం పనికిరాని తిడుతున్నప్పుడు ఆ ఒక మాటలు అనేది బైక్ రైడర్ అనేది వింటారు అనమాట. ఆ ఒక లీడర్ వింటారు. ఆ ఒక లీడర్ అనేది ఏం చేస్తారంటే మన ఈ యొక్క బ్రదర్ సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక బ్రదర్ని అనేది అతను ఒక చేతిలో పట్టుకొని అతని గొంతుకనే పిసుకుంటారు అనమాట. పిస్తూ అది చనిపోయే ఒక టైంలో వచ్చేసి మన యూ అనేది తన దగ్గర వెళ్ళి ఆ ఒక బైక్ రైడర్ అనేది కొట్టేస్తాడు అనమాట. కొట్టేసి అతను కింద పడేస్తాడు. పడేసిన వెంటనే మన యూ అనేది తన ఒక బ్రదర్ అనేది పక్కన నెడతారు అనమాట. నెట్టేసిన వెంటనే ఒక బైక్ రైడర్ అనేది కింద పడిపోతాడు. కింద పడిపోయిన వెంటనే ఒక బైక్ రైడర్ అనేది మన కోపంగా మీకిలేస్తూ మన యూ మీకు అనేది వెళ్తున్నప్పుడు మన యూ అనేది చాలా సీరియస్గా ఒక లుక్ చూసేసరికి అతను అనేది భయపడిపోతాడు అనమాట. భయపడిపోయి అక్కనే కింద పడిపోతాడు. పడిపోయిన వెంటనే అప్పుడే ఒక యూ ఒక బ్రదర్ సిస్టర్ అంటారు అన్నమాట. నువ్వు మమ్మల్ని ఎందుకు కాపాడు అనేసరికి మన యూ అంటాడు అన్నమాట. నువ్వు ఎన్ని తప్పులు చేసినా కానీ నువ్వు ఎన్నోసార్లు ఏడిపించావు, నన్ను ఎన్నోసార్లు కొట్టారు, కానీ నువ్వు వచ్చేసి నన్ను ఎప్పుడు కాపాడలేదు, కానీ నువ్వు ఎంతైనా ఒక ఫ్యామిలీ మెంబర్ కాబట్టి నేను వచ్చేసి ఏదో అని ఈ యొక్క ఇన్సిడెంట్ వల్ల నేను వదిలేస్తున్నాను అని చెప్పేశారు అనమాట. చెప్పేసినప్పుడు మన ఈ యొక్క బ్రదర్ అనేది సిస్టర్ అనేది కొంచెం రిలీజ్ అవుతారు అనమాట. అయ్యో ఇన్ని తప్పులు చేసినా కానీ మా బ్రదర్ కాపాడనుకోండి వాళ్ళు రిలీజ్ అయ్యి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అనమాట. ఏడుస్తున్నప్పుడు మన యూ అనేది వాళ్ళు ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు అనమాట. వెళ్ళిపోతున్నప్పుడు తన క్లాస్మేట్ అందరూ ఈ దగ్గరికి వచ్చి నువ్వు చాలా అమేజింగ్గా చేసావు, చాలా గ్రేట్ అని అతను పొగుడుతుంటారు అనమాట. పొగుడుతున్నప్పుడు మన యూ అని చాలా సంతోషిస్తారు అనమాట. సంతోషిస్తూ అతను అనేది నాకు చాలా చూడడానికి ఎపిసోడ్ 5 అనేది ఎండ్ అయిపోతుంది గైస్. అది ఈ యొక్క వీడియో టార్గెట్ వచ్చేసి 100 likes టార్గెట్ అనమాట. ఈ యొక్క 100 likes అయిపోయిన వెంటనే వచ్చేసి ఎపిసోడ్ 6 అనేది అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా మీకు అనేది ఒక వీడియో అనిపిస్తుంది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. అదేవిధంగా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.